వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రైస్ కార్డులో ఏమేమి చేంజ్ చేయొచ్చు, అవి అలా ఏ విధంగా చేంజ్ చేయాలి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి రైస్ కార్డులో ఒక అడ్రస్ చేంజ్ మాత్రమే ఉండేది. సో అది కాకుండా ఇప్పుడు ఏమేమి చేంజెస్ అనేవి ఎందుకు ఇచ్చాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఫ్లో కూడా మార్చడం జరిగిందండి. ఇది వరకు మనకి డిఏ అప్లై చేయగానే విఆర్ఓ లాగిన్కి వెళ్లకుండా చేంజెస్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా తహసీల్దార్ లాగిన్, అదే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి డైరెక్ట్గా తహసీల్దార్ లాగిన్కి అనేది వెళ్ళడం జరిగేది. కానీ ఇప్పుడు న్యూ వర్క్ ఫ్లోలో డిఏ అప్లై చేయగానే కన్సల్ట్ విఆర్ఓకి ఫార్వర్డ్ అవుతుంది. విఆర్ఓ టు వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ వర్క్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏమేమి చేంజెస్ ఇచ్చాడు, రైస్ కార్డులో చేంజ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనకి చెప్పుకున్నట్లుగా అడ్రస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది రైస్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జెండరు, అలాగే రిలేషన్షిప్. సో చాలా మందికి రిలేషన్షిప్స్ అనేది ప్రాబ్లంగా ఉన్నాయండి రైస్ కార్డు. సో యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి లాగిన్లో ఎలా అప్లై చేయాలి అని మనం తెలుసుకుందాం. సో ముందుగా vsws.online.ap.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ లాగిన్ మీద క్లిక్ చేసి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి, క్రెడెన్షియల్స్ అనేవి ఇవ్వాలి. ఇవ్వగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. అందులో చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డు. ఇప్పటి వరకు మనకి అందులో ఒక అడ్రస్ చేంజ్ మాత్రమే ఉండేది. కొత్తగా ఆ ట్యాబ్లో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి బేసిక్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఎప్పటిలాగానే డీటెయిల్స్ అన్ని ఫ్రీ ఫిల్ అవుతాయి. ఏవైతే రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టగానే మనకి ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్లో మనం ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళము, అలాగే ఏ మండలం, ఆ పంచాయతీ, రెవెన్యూ విలేజ్, దాంతోపాటుగా మన సచివాలయం యొక్క ఆ పిన్ కోడ్, ఏదైతే మన పిన్ కోడ్ ఉందో పిన్ కోడ్, దాంతోపాటు ఆ రైస్ కార్డు అంటే ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి రైస్ కార్డులో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో ఆ అందరి డీటెయిల్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజెస్, అలాగే జెండర్, రిలేషన్షిప్, మనం మార్చాల్సినవి మనం ఏవైతే మార్చగలం అనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ అని, అలాగే ఏజ్ చేంజ్ అని. డేట్ ఆఫ్ బర్త్ చేస్తే ఆటోమేటిక్గా ఏజ్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో జెండర్ అనేది కూడా కొంతమంది మేల్ ఫీమేల్ ఉండడం మనం చాలా గమనించాం. దాంతోపాటుగా రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే హస్బెండ్ ది వైఫ్, సన్, డాటర్, ఇలా అలా చాలా చేంజెస్ అనేది ఉన్నాయి. సో దానికోసం అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైతే చేంజ్ అవ్వాలనుకుంటారో దాన్ని ఎడిటబుల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎడిట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఫర్ సపోజ్ జెండర్కి ఆధార్ కార్డులో జెండర్ మేల్ ఉందా ఫీమేల్ ఉందా అది సపోర్టింగ్ డాక్యుమెంట్ అవుతుంది. అలాగే రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ అనేది మ్యారేజ్ సర్టిఫికేటు, లేదా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కార్డు కానీ ఇలా ఏమైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అనే రిలేషన్ సంబంధించినటువంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి డైరెక్ట్గా షో పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేయగానే మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క SLA పీరియడ్ వచ్చి 21 days ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేయగానే ఏదైతే డిఏ లాగిన్లో సబ్మిట్ చేయగానే కన్సల్ట్ విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. అక్కడ విఆర్ఓ కూలంకషంగా వెరిఫై చేసి ఆ ప్రొసీడ్ నెక్స్ట్ లెవెల్ కొడితే అది తహసీల్దార్ లాగిన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో విఆర్ఓ లాగిన్లో ఈ విధంగా కనిపిస్తుంది అప్లికేషన్ కనబడగానే మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ అవుతుందో మనకి T25 నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ T25 నెంబర్తో మనం ఏదైనా ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత అది విఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్కి ఎలిజిబుల్గా కనిపిస్తుంది. సో వెరిఫై చేసి విఆర్ఓ అనేది 6 step వాలిడేషన్ కూడా వెరిఫై చేసుకొని తహసీల్దార్కి లాగిన్కి పంపించడం జరుగుతుంది. సో తహసీల్దార్ అప్రూవ్ అయ్యాక మనకి రైస్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అండి. అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.